మన కమిటీ మనం పెట్టుకున్నాం, మనం మహిళా పెన్షనర్స్ ఫోరం అని పెట్టుకున్న తర్వాత లక్నోలో ఆల్ ఇండియా ఫెడరేషన్ పెన్షనర్స్ తరఫున పిలవడం జరిగింది. మేమంతా వెళ్ళాం, మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మన శర్మ గారు అని చైర్మన్, ఆల్ ఇండియా ఫెడరేషన్కు చైర్మన్, నెక్స్ట్ మన దూబే గారు జనరల్ సెక్రటరీ జనరల్, మన తెలంగాణ స్టేట్ నుంచి సుధాకర్ గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ జనరల్ తెలంగాణ స్టేట్ నుంచి సుధాకర్ గారు కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మన యాక్టివిటీస్ చూసి ఇది చూసి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇది స్వతంత్రం అంటే తెలంగాణ స్వతంత్రం కాదు, మొత్తం మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మహిళా కమిటీ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఫస్ట్ టైం మనం సాధించుకోగలిగాం. ఆల్ ఇండియా ఫెడరేషన్లో ఆల్ ఇండియా లెవెల్లో మనము స్టేట్ కమిటీగా మహిళా ఉమెన్ ఫోరం ఉంది అంటే ఈరోజు మనం ఎంత ముందంజలో ఉన్నామో చూడండి. మనం చేసిన ఎఫర్ట్స్, మీరందరూ ఇచ్చిన సహాయ సహకారాలు, మన గ్రూప్లో ఉన్న అందరూ కూడా మెంబర్లు మనల్ని పుష్ చేయడంతోనే కదా ఇది మనం సాధించుకోగలిగింది. అంత ఆల్ ఇండియా లెవెల్ వరకు మనం పోగలిగామంటే మన స్టేట్లో మన ముఖ్యమంత్రి గారిని మనం గెలిపించుకొని ముఖ్యమంత్రిగా ఉన్న మన సోదరుడు, మన కుటుంబ సభ్యుడు, అతనికి కూడా అన్ని విధాల మనం సహకారం అందిస్తాం. మనకు కూడా ఆయన కుటుంబ సభ్యులుగా, మన ఆడబిడ్డలుగా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి అతి త్వరలో హెల్త్ కార్డు ఇవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కన్వీనర్ నాగమాంబ.